హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇప్పుడే జమ అవుతున్న జీతాలు, పెన్షన్‌లనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ ఒక శుభవార్త. ఈరోజు సాయంత్రం నుండి మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల బిల్లుల ప్రక్రియలో స్పష్టమైన కదలిక మొదలైంది. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న దాదాపు అన్ని బిల్లులు కూడా ట్రెజరీ నుండి ప్రాసెస్ చేయబడి రిజర్వ్ బ్యాంక్ యొక్క కుబేర్ ప్లాట్‌ఫామ్‌కు విజయవంతంగా చేరుకున్నాయి. కుబేర్‌కు వెళ్ళిన బిల్లులలో చాలా వాటికి ఇప్పటికే బ్యాచ్ నంబర్స్ కేటాయించడం జరిగింది. అంతేకాకుండా బ్యాచ్ నంబర్స్ వచ్చిన కొద్దిసేపటికే కొన్ని ఖాతాల్లో నగదు జమ కావడం కూడా ప్రారంభమైంది. డబ్బులు జమ అయ్యే ప్రక్రియ ఈరోజే ముమ్మరంగా ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు రాత్రిలోపు దాదాపు అందరూ ఉద్యోగులకు మరియు జీతాలు పెన్షనర్లకు పెన్షన్ వారి ఖాతాలో పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు పుష్కలంగా అయితే ఉన్నాయి. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నవన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. కొన్ని ఆన్‌లైన్ స్టేటస్‌లు ఇప్పటికే సక్సెస్ అని చూపిస్తుండగా, మరికొన్ని కుబేర్ ప్రాసెసింగ్ దశను దాటి పేమెంట్ దశలో ఉన్నాయి. నిన్నటి రోజున ఎన్‌జీఓ సంఘం నాయకులు ఈ జాప్యం విషయమై ఉన్నతాధికారుల దృష్టికి సమస్యనైతే తీసుకెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. వారి చర్చల నేపథ్యంలో 2 రోజుల్లో ఖచ్చితంగా అందరికీ బకాయిలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే ఈరోజు సాయంత్రం నుండి బిల్లుల ప్రాసెస్ ప్రక్రియ ఒక్కసారిగా వేగవంతమైంది. కాబట్టి ఈరోజు రాత్రికి చాలా వరకు చెల్లింపులైతే పూర్తవుతాయి. ఒకవేళ ఏమైనా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైన మహా అయితే రేపు ఉదయానికల్లా రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్స్ అందరికీ ఇంకా ఎవరికైతే పెండింగ్‌లో ఉన్నారో వారందరికీ జీతాలు మరియు పెన్షన్‌లు 100% జమ అయిపోతాయనైతే ఇప్పటివరకున్న సమాచారం ఫ్రెండ్స్.